తెలుగుదేశం పార్టీ మహానాడుకు నెల్లూరు జిల్లా వేదిక కాబోతోంది. మే 27 నుంచి 3 రోజుల పాటు నెల్లూరు నగరంలో టీడీపీ మహానాడు నిర్వహణకు పార్టీ సంసిద్ధమవుతోంది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని నెల్లూరుకు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకొని మహానాడు నిర్వహించడం అనేది తెలుగుదేశం పార్టీ ఓ ఆనవాయితీగా పాటిస్తోంది. ఇప్పటి వరకు తిరుపతిలో అనేక టీడీపీ మహానాడు జరిగినప్పటికీ ఎన్నికలకు ముందు అంటే గత ఏడాది ఈ కార్యక్రమం కడప జిల్లాలో నిర్వహించడానికి పార్టీ నాయకులు అత్యంత ఆసక్తి చూపించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో మహానాడును నెల్లూరు వేదికగా నిర్వహించడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల టీడీపీ జాతీయ కమిటీని ప్రకటించిన నేపథ్యంలో జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. నారా లోకేష్ సారథ్యంలో కమిటీ వచ్చి నెల్లూరులో పరిశీలించిన తర్వాత వేదికను ఖరారు చేయనట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే నెల్లూరు నగరంలో డీకేడబ్ల్యూ కాలేజీ లేదా నారాయణ విద్యా సంస్థలు ఇవన్నీ కాకుంటే ఇటు నెల్లూరు నుంచి చెన్నై హైవేలో విశాలమైన మైదానాల్లో నిర్వహించాలనే విషయంపైన ప్రస్తుతానికి ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం వెనుక కూడా ప్రధాన ఉద్దేశం ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నెల్లూరులో టీడీపీ మహానాడు నిర్వహణకు మంత్రి నారాయణ, అలాగే మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వీరికంటే ముందు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. మొత్తానికి ఏది ఏమైనా రానున్న ఎన్నికల నేపథ్యంలో అది కూడా టీడీపీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ మహానాడులో ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించడానికి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ప్రకటించిన జాతీయ కమిటీలో యువ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్లుగా ఉన్న వారికి పార్టీ పదవులు కట్టబెట్టడం ద్వారా సలహాదారులకే ఎక్కువ పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కమిటీ కూర్పు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గత ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత తన కొడుకు మంత్రి నారా లోకేష్కు భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా పార్టీని మరింత పటిష్టం చేయడానికి వీలుగా కమిటీని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే నెల్లూరు నగరంలో నిర్వహించబోయే తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా పార్టీకి ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు సాధించడం ద్వారా టీడీపీ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఈ పట్టును నిలుపుకునే దిశగా మరింత ఉత్సాహం నింపడానికి, కార్యకర్తలను సంసిద్ధం చేయడానికి ఈ మహానాడును వేదికగా నిర్వహించుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.